నిన్నటి వరకు బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఉన్న షేక్ హసీనా ప్రస్తుతం ఉన్న దేశాన్ని వదిలేసి భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. సైనిక పాలన నుంచి బయటపడిన బంగ్లాదేశ్ను దశాబ్దాల తరబడి పాలించి ఉక్కు మహిళగా పేరుగాంచిన షేక్ హసీనా చివరికి ఓ 26 ఏళ్ల విద్యార్థి నాయకుడి పోరాటంతో పదవిని దేశాన్ని వదిలేసి విదేశాలకు పారిపోయారు. ఈ క్రమంలోనే ఆ విద్యార్థి ఎవరు అనేది ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అతడే 26 ఏళ్ల నహీద్ ఇస్లాం. బంగ్లాదేశ్లో అమలు అవుతున్న స్వాతంత్ర సమర యోధుల రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ రిజర్వేషన్ల వ్యవస్థలోనే సంస్కరణలు తీసుకురావాలని నహీద్ ఇస్లాం ఉద్యమాన్ని ముందుండి నడిపించాడు. ఇప్పుడు నహీద్ ఇస్లాం చేసిన ఆ ఉద్యమమే షేక్ హసీనాను పారిపోయేలా చేసింది. ఢాకా యూనివర్సిటీలో సోషియాలజీ చదువుతున్న నహీద్ ఇస్లాం బంగ్లాదేశ్లో అమలు అవుతున్న 30% రిజర్వేషన్ చట్టానికి వ్యతిరేకంగా నహీద్ ఇస్లాం తీవ్ర పోరాటం చేశాడు. బంగ్లాదేశ్ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నడిచిన ఆ ఉద్యమం వెనుక నహీద్ ఇస్లాం ప్రధాన నాయకుడిగా ఉన్నాడు. నహీద్ ఇస్లాం ప్రస్తుతం స్టూడెంట్ లీడర్గానే కాకుండా మానవ హక్కుల కార్యకర్తగా పనిచేస్తున్నాడు. విద్యార్థి ఉద్యమ సంఘానికి జాతీయ కోఆర్డినేటర్గా నహీద్ ఇస్లాం ఉన్నాడు. స్వాతంత్ర సమర యోధుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్ కల్పించాలని బంగ్లాదేశ్ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో నహీద్ ఇస్లాం ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఢాకా యూనివర్సిటీలో మొదలైన ఆ రిజర్వేషన్ల కోటా ఉద్యమం దేశవ్యాప్తంగా తీవ్ర హింసాత్మక ఘటనలకు తావిచ్చింది. అయితే జూలై 19వ తేదీన సుమారు 25 మంది నహీద్ ఇస్లాంను కిడ్నాప్ చేశారు. అతని కళ్లకు గంతలు కట్టి చేతులకు బేడీలు వేసి ఇంటి నుంచి ఎత్తుకెళ్లి తీవ్ర వేధింపులకు గురి చేశారు. ఆ తర్వాత 2 రోజుల అనంతరం పూర్వాచల్ వద్ద ఉన్న ఓ బ్రిడ్జ్ కింద అపస్మారక స్థితిలో ఉన్న నహీద్ ఇస్లాంను కొందరు గుర్తించి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత కొన్ని రోజులకే మరోసారి జూలై 26వ తేదీన నహీద్ ఇస్లాంను అపహరించారు. గోనో సహస్య నగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో నహీద్ ఇస్లాంను కిడ్నాప్ చేశారు. అయితే నహీద్ ఇస్లాంను ఎవరూ కిడ్నాప్ చేయలేదని ఢాకా డిటెక్టివ్ పోలీసులు వెల్లడించడం గమనార్హం. ఇక ఈ రిజర్వేషన్లు అమలు చేయడం వివక్షపూరితంగా ఉందని నహీద్ ఇస్లాం ఆరోపించాడు. ప్రభుత్వ ఉద్యోగాలను పొందేందుకు రాజకీయంగా ఆ రిజర్వేషన్ల విధానం అమలు చేస్తున్నట్లు ప్రచారం చేశాడు. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా నహీద్ ఇస్లాం పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. ఢాకా యూనివర్సిటీలో మాత్రమే కాకుండా బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఈ రిజర్వేషన్ల ఉద్యమాన్ని తీసుకువచ్చాడు. ఈ క్రమంలోనే అధికార పార్టీ నేతలు ఉద్యమం చేస్తున్న విద్యార్థి నాయకులను ఉగ్రవాదులతో పోల్చడంతో నహీద్ ఇస్లాం ఆందోళనలను మరింత తీవ్రతరం చేశాడు. షాబాగ్లో నిరసనకారుల్ని ఉద్దేశిస్తూ విద్యార్థులు కట్టెలు పట్టుకున్నారని, ఒకవేళ కర్రలు పనిచేయకుంటే ఆయుధాలు పట్టుకుంటారని తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేశాడు.